Greetings to you in the precious name of our Lord and Savior Jesus Christ. ఈరోజు మన టాపిక్ He is not here, He has risen. Matthew 28:6. జీసస్ చనిపోయిన 3వ రోజుకి తిరిగి లేచారు. దాన్నే మనము పునరుద్ధానము అంటాము. మళ్ళీ మనకు ఇక్కడ ఎక్కువగా వినిపించేవాడు పునర్జన్మ. పునర్జన్మకి పునరుద్ధానానికి ఏమైనా డిఫరెన్స్ ఉందా అంటే, పునర్జన్మ అంటే బాడీ ఒకవేళ చనిపోయినాక ఆ బాడీని మనం పూర్తి చేస్తాం, లేకపోతే కాల్ చేస్తాము. సో ఆ బాడీ నుంచి సోల్ సపరేట్ అయిపోయి ఇంకో బాడీలోకి కానీ ఇంకో ఫామ్లోకి కానీ ప్రవేశిస్తుంది. దాన్ని పునర్జన్మ అంటారు. అంటే రీఇన్కార్నేషన్ ఆర్ రీబర్త్ అని కూడా అంటాము. మళ్ళీ రిజరక్షన్ ఆర్ పునరుద్ధానము అంటే ఏంటంటే అదే బాడీలోకి మళ్ళీ సోల్ వచ్చాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాజరస్ ఉన్నాడు. లాజరస్ చనిపోయిన 4వ రోజుకి మళ్ళీ అదే బాడీతో తిరిగి లేచాడు. అలానే వెల్మా థామస్ అని 2008లో ఒక ఆవిడ 17 hours చనిపోయి మళ్ళీ తిరిగి లేచింది. సో దీన్నే మనము పునరుద్ధానము అంటాం. మరి ఇలా చనిపోయిన వాళ్ళు చాలా మంది తిరిగి లేస్తున్నారు కదా, మరి జీసస్కి వీళ్ళకి ఏంటి డిఫరెన్స్ అని మనకు ఒక డౌట్ రావచ్చు. సో వీళ్ళందరూ ఏంటంటే చనిపోయాక మళ్ళీ తిరిగి లేచారు, కానీ మళ్ళీ వాళ్ళు చనిపోయారు. వాళ్ళది ఒక ఎండ్ అయిపోయింది. లాజరస్ ఇప్పుడు బతికిలేడు, వెల్మా థామస్ వీళ్ళందరూ కూడా ఎవరెవరో చనిపోయి ఉంటారు. బట్ జీసస్ ఒక్కసారి తిరిగి లేచాక హీ స్టిల్ అలైవ్, హీ వెంట్ డైరెక్ట్లీ టు హెవెన్. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. మళ్ళీ అందుకని ఈ పర్టికులర్ రిజరక్షన్ అనేది మన ఫెయిత్ని చాలా స్ట్రాంగ్గా చేస్తుంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ పిల్లర్స్. ఎందుకంటే మనం ఎన్నో రకరకాల ఫెయిత్స్ని చూస్తాము. ఎంతోమంది దేవుళ్ళు అని ప్రకటించుకునే వాళ్ళని చూస్తాము, కానీ వాళ్ళల్లో ఏంటంటే అందరూ చనిపోయిన వాళ్ళే. కానీ దేవుడు ఒక్కడే తిరిగి లేచి ఇంకా మళ్ళీ ఎప్పుడు చనిపోలేదు. హీ డైరెక్ట్లీ వెంట్ ఆఫ్ టు హెవెన్ అండ్ వీ హ్యావ్ సైంటిఫిక్ అండ్ అదర్ ఎవిడెన్సెస్ దట్ గాడ్ ఈజ్ అలైవ్. సో ఇదొకటి. నెక్స్ట్ ఏంటంటే మనము జీసస్ చెప్పింది ఏంటంటే ఇంకో దగ్గర జాన్ 11:25-26లో ఐ ఆమ్ ద రిజరక్షన్ అండ్ ద లైఫ్, ద వన్ హూ బిలీవ్స్ ఇన్ మీ విల్ లివ్ ఈవెన్ దో దే డై. సో అదే రిజరక్షన్. మరి చనిపోయినా కూడా తిరిగి బతకడం. సో ఇవన్నీ దేవుడు మళ్ళీ ద రిజరక్షన్ ఎందుకు దేవుడిది అంత స్పెషల్ అంటే హీ హ్యాస్ విక్టరీ ఓవర్ డెత్ అండ్ సిన్. 1 Corinthians 15:55లో మనకు క్లియర్గా రాసుంటుంది, ఓ డెత్ వేర్ ఇస్ యువర్ స్టింగ్, ఓ డెత్ వేర్ ఇస్ యువర్ విక్టరీ అని. సో సరే ఇవన్నీ ఓకే, జీసస్ తిరిగి లేచారు, అది కూడా నమ్ముతాము. కానీ దానివల్ల మనకేంటి లాభం? సో దానివల్ల మన లైఫ్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే దేవుడు మనల్ని తన స్వరూపంలో చేశారు. సో మనం కూడా హ్యూమన్స్ ఆర్ ఇటర్నల్ బీయింగ్స్. ఓకే, మన బాడీ చనిపోతుంది, బట్ వీఆర్ గోయింగ్ టు బి రిజరక్టెడ్ వన్ డే. సో వీటి గురించి మీకు క్లియర్గా తెలియాలంటే యాక్ట్స్ 24:15లో చదవచ్చు. సో ఆల్ హ్యూమన్స్ విల్ బి రిజరక్టెడ్, ద రైచస్ అండ్ ద వికెడ్. కానీ రైచస్ ఏమో దేవుని దగ్గరికి వెళ్తారు, వికెడ్ ఏమో జడ్జ్మెంట్కి వెళ్తారు. Romans 6:8లో ఇది క్లియర్గా రాసింది. మన కోసం చనిపోయి తిరిగి లేచిన యేసయ్యలాగా జీవించుదాము, యేసయ్యలాగా అందరికీ ప్రేమ పంచుదాము. హ్యావ్ అ వండర్ఫుల్ డే.